హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ లెగ్స్ రాత్రి నేను ఎగ్స్ ఆర్డర్ పెట్టాను. మార్నింగ్ లెగ్స్ చూసినాడికి ఈ బ్యూటిఫుల్ బ్రౌన్ ఎగ్స్ చూసి హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు ఎప్పుడైనా తెలుసా, మీరు గ్రో అయిపోయారు, యూ ఆర్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ ఉమెన్ ఎప్పుడైపోయారు, లైక్ ఇంటికి హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు, ఎగ్స్ చూసినప్పుడు, మంచి గ్రీన్ వెజిటేబుల్స్ చూసినప్పుడు, పిల్లలు అన్నీ మనం వండినవన్నీ ఆమమ్మని తినేస్తున్నప్పుడు యూ రియలీ ఫీల్ హ్యాపీ అనమాట. ఎంత మంచి మంచి వెజిటేబుల్స్ అన్ని మార్కెట్లో వస్తున్నాయి. సో నేను తోటకూర, ఇగురు, తర్వాత గోరుచిక్కుడుకాయలది అది చేసా. అండ్ మనం 2:30కి మనం వెళ్తున్నాం పుష్ప సినిమాకి. ఓ మై గాడ్, పుష్ప సినిమా టికెట్లు ఆల్మోస్ట్ 600 650 ఇచ్చి ఇంకొన్నారు 4 తీసుకున్నాము. ఇంకా కుషాల్ని ఎత్తుకునే ఓపిక లేదు. ఈ డ్రెస్ నేను కుట్టించాను, మీకు నచ్చినట్టు కుట్టియండి అని చెప్పి నేను మెటీరియల్స్ ఇచ్చేసాను అనమాట తనకి. తను ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క రకం స్లీవ్స్ పెట్టి, ఈ డ్రెస్కి వచ్చేసి ఈ పఫ్ స్లీవ్స్ ఏవైతే బుట్ట చేతులు అంటాం కదా అవి పెట్టారు. నేను ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో బుట్ట చేతులు వేసుకుని, లైక్ చాలా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. అప్పుడెప్పుడో నేను కాలేజ్కి వెళ్ళిన టైంలో వేసుకునేదాన్ని. ఈ లంగా జాకెట్లు, లంగా వాణీలు వేసుకున్నప్పుడు వేసుకునేదాన్ని బుట్ట చేతులు. దాని తర్వాత అసలు వేసుకోలేదు. చాలా రోజులు వేసుకుంటే నాకు బయడుగా చాలా చిన్న బచ్చలాగా అనిపించింది అనమాట. అండ్ టికెట్లు చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ పుష్ప సినిమా చూస్తున్నంతసేపు కుషాల్ నాకు ఎన్ని డౌట్లు అడిగాడంటే నాకు ఆన్సర్లు చెప్పడానికే అవ్వలేదన్నమాట. ఈజ్ లైక్, మమ్మ వీడు హీరో అన్నావు, మరి ఆడెందుకు చోరీ చేస్తున్నాడు? పోలీస్ ఏమో విలన్ అలగయ్యాడు, పోలీస్తో చోరీని ఆపుతున్నాడు కదా, ఇప్పుడు శాండిల్వుడ్ అలా తీసేసుకోవచ్చా? శాండిల్వుడ్ని వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఎన్ని క్వశ్చన్స్ అడిగాడంటే అన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఫైనల్లీ వాడు ఏం చెప్తున్నాడంటే, మీరు గల చూస్తున్నారు, ఆ గుండు పోలీస్ ఎవరైతే ఉన్నాడో వాడు హీరో, వీడు విలన్, వీళ్ళు చోరీ చేస్తున్నారు, వీళ్ళు కాబట్టి వాళ్ళ ప్రొటెక్ట్ చేస్తున్నాడు అన్నాడు. నేను నీకు చెప్పలేనని చెప్పి నేను ఊరికపోయాను అనమాట. ఇంకా చాలాసేపు తర్వాత ఇంటర్వెల్లో మేము బోల్డ్ కొనుక్కున్నాం ఈసారి. ఇది చైనీస్ బేల్, ఆల్మోస్ట్ సినిమాకి ఒక 5,000 ఎగరగొట్టేసామంటే మరి ఇంకేం చెప్తాం, మనకే కొంచెమైనా సిగ్గుండాలన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. 2 పిజ్జాలు. ఆ రోజు సాటర్డే, సో నేను నాన్ వెజ్ తినను సాటర్డే రోజు, అందుకోసం ఒక వెజ్ ఒక నాన్ వెజ్ పిజ్జా, మరి చైనీస్ బేల్, హాట్ డాగ్ ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకున్నారు. నేనైతే నా చైనీస్ బేల్ ఒక హాఫ్ పిజ్జా తిన్నా. దాని తర్వాత ఈ రోజుల్లో నేను 7 o'clock కల్లా నా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను కదా. సినిమా నుంచి బయటకు వచ్చినప్పటికి 6:30 అయింది. ఇంకా ఆల్మోస్ట్ అదే 20 minutes ఉందని చెప్పి నేను కింద చట్నీస్కి వచ్చి నేను ఒక్కదాన్నే ఒక ఇడ్లీ ప్లేట్ ఆర్డర్ చేసుకుని మంచిగా ఇడ్లీ తినేసాను అనమాట. చాలా చాలా బాగుందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫేస్లో కూడా కొంచెం చేంజెస్ అన్నవి చూడొచ్చు. నేను November 21st స్టార్ట్ చేశాను మన ఈ 15 hours గ్యాప్ వల్ల ఫాస్టింగ్. ఏంటంటే 15 hours నేను ఏం తినను, మిగతా 8 hours మిగిలిందా, 15 16 17 18 19 20 21 22 23 24 8 hours 9 hours మిగిలింది కదా. ఆల్ చెప్తాను సింపుల్గా. నేను ఈవినింగ్ 7 కల్లా ఐ కంప్లీట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా 7 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనమాట. అంతే. 15 hours గ్యాప్, 15 to 16 hours గ్యాప్ అన్నది ఇవ్వాలని డిసైడ్ అయ్యా. నేను ఆల్మోస్ట్ 30 days అయిపోయినట్టుంది. 21st November నుంచి ఈరోజు ఆల్మోస్ట్ December 10th కాబట్టి అదొక 10 రోజులు, ఇదో 10 రోజులు, 20 days అయిందా? ఓకే, 21st నుంచి 30 నుంచి 10, ఓకే, ఈ 20 రోజులు అయింది. కొంచెం చాలా కష్టంగా అనిపించింది. లైక్ ఆ మధ్యనంతా నేను రాత్రి చాలా చాలా ఫుడ్లు తినేస్తూ ఉండేదాన్ని అనమాట. లైక్ ఎవ్రీడే పిల్లలందరినీ పడుకుని పెట్టిన తర్వాత 10:30 11 ఆ టైంకి నేను మళ్ళీ మంచిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డిన్నర్ లాగా ఏదో ఒకటి తెచ్చుకొని తినడం, మ్యాగీ చేసుకొని తినడం, చీజ్ మ్యాగీ చేసుకొని తినడం, స్పగెటీ చేసుకొని తినడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల నాకు నా బాడీలో చాలా చాలా ఎనర్జీ లెవెల్స్లో అన్నిట్లో డిఫరెన్స్ తెలిసింది. ఐ డోంట్ ఫీల్ లైక్ గుడ్ అనమాట. అందుకోసం అని చెప్పి ఇది మొదలు పెట్టాను. లైక్ ఇది నాకు చాలా కంఫర్టబుల్గా, ఇది నాకు సూట్ అవుతుంది. చాలామందికి ఇది చేసినప్పుడు ఏంటి గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క లాగా కదా. సో మన బాడీకి ఏది సూట్ అవుతుందో, ఆల్రెడీ భూమి మీదకి వచ్చి ఒక 36 37 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు నా బాడీకి ఏం పడుతుంది, నా బాడీకి ఏం సూట్ అవ్వదు, వాట్ వర్క్స్ వాట్ డజంట్ వర్క్స్ అన్నది కొద్దిగా నాకు నా గురించి తెలుసు అనమాట. అందుకోసం నేను ఇది నాకు అన్నిటికన్నా మంచిగా అనిపిస్తుంది అని చేస్తున్నా. నేను మీ అందరికీ ఎందుకు ఈ సోదంతా చెప్తున్నాను అంటే, మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే డిసెంబర్లోనే స్టార్ట్ చేస్తే మనం 25 కల్లా ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ అనమాట.
అంటే 21 డేస్ రెగ్యులర్గా ఏదైనా చేస్తే మనకి ఒక హ్యాబిట్ అవుతుంది అంటారు కదా. ఇంకా మనకి ఆల్మోస్ట్ 20 డేస్ ఉంది. ఈరోజు కూడా 31 డిసెంబర్ కూడా కలిపితే 21 డేస్ ఉంది. సో ఏదైనా హ్యాబిట్ మీరు ఫామ్ చేయాలనుకుంటుంటే ఇది బెస్ట్ టైం అనమాట. లైక్ బుక్ చదవడం అవనివ్వండి, ఎక్సర్సైజ్ చేయడం అవనండి, సైకిల్ తొక్కడం, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఇది ఒక మంచి టైం. ఇట్స్ జస్ట్ ఏ జెంటల్ రిమైండర్. తర్వాత మీ ఇష్టం అనమాట. అండ్ ఫ్రూట్ సాహిల్ ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, అందుకోసం వాడి కోసం కొంచెం, నా కోసం కొంచెం ఫ్రూట్ కట్ చేశాను. కట్ చేయలేదు, ఐ మీన్ వలిచి ఉంచుకున్నాను అనమాట. ఇంకోటి కూడా నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫ్రూట్స్ ఎప్పుడైతే నేను పోమోగ్రానైట్ ఇవి తినాలనుకుంటున్నానో అప్పుడు నేను ముందు రోజు ఒలిచేసి ఉంచుకుంటేనే నేను ఇష్టంగా తింటున్నాను అనమాట. అప్పటిదప్పుడు ఒలుచుకోమంటే నాకు చాలా చిరాకు అన్న విషయం కూడా నేను కనిపెట్టా. అండ్ చలి అసలు ఆ మధ్యలో అంతా తెగ చలేసింది, మధ్యలో మొత్తం పోయింది. ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ఎండాకాలం లాగా అయిపోయింది కదా. మీ ఎవరికైనా అలాగ అనిపించిందో ఇట్స్ జస్ట్ మీయా అన్నది చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా అయిపోవచ్చింది. అండ్ మీరు అందరూ చూస్తున్నారా ఏంటో ఈ సంవత్సరం బిగ్ బాస్లోకి వచ్చినంత గెస్టులు ఈ 8 సీజన్స్లో ఎప్పుడు వచ్చి ఉంటారు. ఎవ్రీడే ఒక గెస్ట్ వస్తారేంటో నాకు అర్థం అవ్వదు. బిగ్ బాస్ది థీమే ప్రపంచంతో మనం కట్ అయ్యి మనం ఏం చేస్తాము అన్నదే బిగ్ బాస్ది థీమ్. ఇట్స్ జస్ట్ మెస్డ్ అప్ అనమాట. ఎవ్రీడే లాస్ట్ నెల రోజుల నుంచి ఎవ్రీడే గెస్ట్లు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీడే గెస్ట్లు వస్తుంటే మరి ఇంకా మీరు ఏం చేశారు? జస్ట్ గివ్ దమ్ ఫోన్స్ అనమాట. ఫోన్లు ఇచ్చేస్తే అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అన్లిమిటెడ్ రేషన్, అన్లిమిటెడ్ టైం, శుభ్రంగా గెస్టులు మస్తు ఉన్నారు. వాళ్ళ జీవితమే బాగుంది. వాళ్ళది చూసుకుంటూ మన జీవితాలే ఇలా డాష్ డాష్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ గుడ్. మరొకటి, ఈ ఈ రానా షో అని ఒకటి వచ్చింది, మీరు చూసారా ఎంతమంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇన్ ప్రైమ్ అనమాట, ప్రైమ్లో రానా షో వచ్చింది. అది చూస్తే కూడా నాకు అదే అనిపించింది. ఈ రిచ్ తాతలు తండ్రులు మంచిగా గడించారు, వీళ్ళందరి లైఫ్ మస్తుంది. వీళ్ళందరూ కూర్చుని లైక్ మనం ఎలా కజిన్స్తో కూర్చొని చొల్లేసుకుంటామో వీళ్ళు కూడా అదే చేస్తున్నప్పుడు, వాళ్ళు అది చేస్తున్నందుకు కూడా వాళ్ళకి డబ్బులు వస్తున్నారు. వీ నార్మల్ పీపుల్ వాచ్ అండ్ వేస్ట్ అవర్ టైం. అండ్ మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అది ముందు 2 శ్రీలీల వాళ్ళు వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ షో. దాని తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు అసలు నచ్చలేదు. ఇవన్నీ మన మంచు లక్ష్మి గారు 20 సంవత్సరాల క్రితమే చేస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ షోస్ అన్నీ. ఇప్పుడు ఈ రానా వీళ్ళందరూ చేస్తున్నారనమాట. ఓకే అనుకున్నా. దాని తర్వాత ఇంకా ఏంటి విశేషాలు? నేను ఇప్పుడు ఒక మస్తు యమ్మీ చేపల పులుసు చేస్తున్నాను. ఇలా ఎంతమంది కార్తీక మాసం మొత్తం చేపలు ఈ నాన్ వెజ్ తినకుండా ఉన్నారు? ఇంకా ఇప్పుడు అయిపోయింది కదా కార్తీక మాసం, మీరు తినడం స్టార్ట్ చేశారా? అండ్ కార్తీక మాసంలో పిక్నిక్లకి ఎక్కడికైనా వెళ్ళారా? నేనైతే ఎక్కడికి వెళ్ళలేదబ్బా. నేను లిటరల్లీ ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళట్లే, అలాగ ఇంటిలోనే ఉంటున్నాను అనమాట. సో గోవా నుంచి వచ్చిన తర్వాత హార్డ్లీ 2-3 సార్లు బయటికి వెళ్ళాను అంతే, అంతకుమించి ఏం చేయట్లేదు. ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు మీకు ఇంకెక్కడికి వెళ్ళాలన్న క్రేవింగ్ కూడా రాదు అన్న విషయం నేను కనిపెట్టాను. ఇప్పుడు నా మైండ్లో చాలా ప్రశాంతంగా నాకు అనిపిస్తుంది అనమాట. సో అది నేను ఎక్కడికి వెళ్ళాలన్న ఫీలింగ్ కూడా రావట్లే. అండ్ ఈ చేపల పులుసులోని వచ్చేసి ఇది అమ్మ చేతి వంట చేపల పులుసు, ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇంకా నాకు మీకు తెలుసు కదా, నాకు సీ ఫుడ్ అస్సలు పడదు. బట్ ఇలా మనం ఇంట్లో వండుకున్న చేపల పులుసు, ఇంట్లో వండుకున్న చేపల ఊరగాయ, మేము పచ్చళ్ళు పెట్టినవి బాగా సూట్ అవుతాయి. అల్టిమేట్లీ నాకు తెలిసింది ఏంటంటే అది 100% కుక్ అయితే అది నాకు పడుతుంది. ఫిష్ మెయిన్లీ, అందులోని కొద్దిగా పచ్చితనం ఏమైనా ఉండిపోతే అది నా బాడీ డైజెస్ట్ చేసుకోదు. ఇట్స్ జస్ట్ రిజెక్ట్స్ అనమాట. అండ్ ఈ మసాలా ఒకటి వేపుసాను, ఎంత టేస్టీ వచ్చిందో అంత టేస్టీ వచ్చింది. ఇది చాలా సింపుల్. దీనికన్నా సింపుల్ అంటే ఏమీ ఉండదు అనమాట. ఫస్ట్ బోల్డ్ అంతా కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నా, ఎవ్రీడే కర్రీస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసా. దాంట్లోని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేసా. అవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసా. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసా. దాని తర్వాత ఒక మసాలా ఏంటంటే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు, ఎల్లుల్లిపాయలు, అంతే. అవన్నిటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. అన్నీ మిక్స్ చేసేస్తాం. తర్వాత చింతపండు పులుసు వేసేస్తాం. ఇది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో చేపలు వేసేస్తాం. ఎంత సింపుల్. చేపలు వేసి ఒక 15 to 20 minutes అయితే నేను కుక్ చేస్తాను. 100% అది ఫుల్గా గట్టిగా అయిపోవాలన్నమాట. అంతవరకు అయ్యే వరకు కుక్ చేసి మీద లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని తింటే ఆహా ఎంత యమ్మీ, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్
అది నడుస్తుందన్నమాట. లైక్ ఎవ్రీ డే ఐఎమ్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ 24 అయిపోతుంది, 25 వచ్చేస్తుంది. సో మీలో ఎంతమందికి పుష్ప మూవీ చాలా చాలా నచ్చింది, లేదా ఎంతమందికి మీకు ఓకే ఇట్స్ ఏ మూవీ అనిపించింది? నాకైతే స్టోరీ వైజ్ ఇట్స్ నాట్ లైక్ వావ్ వాళ్ళ స్టోరీ ఏం కాదు. ఇట్స్ లైక్ ఒక విలన్ హీరో అయ్యే స్టోరీ. హీస్ నాట్ హీరో ఫ్రాంక్గా చెప్పాలంటే, బట్ తన నమ్ముకున్న వాళ్ళ కోసం తను చేస్తున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఎట్ హిస్ పర్స్పెక్టివ్ అనమాట. ఓకే, అది అయిపోయింది. కానీ హిస్ యాక్టింగ్ చాలా చాలా కష్టం, చాలా బాగా చేశారని చెప్పొచ్చు. మెయిన్లీ జాతర సీక్వెన్స్ ఇవన్నీ లైక్ బాగుందనమాట. అండ్ రేట్లు ఎంత ఎక్కువ పెట్టకూడదు అనమాట. మరీ ఎంత రేట్లు పెడితే ఎలా వెళ్తారు ఎవరైనా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలే సినిమాలు తక్కువ ఉన్నాయి. అండ్ రేటు 150, 200 కాదు, మరి 300, 600, 300. ఓ మై గాడ్, లిటరల్లీ అనుకున్నా. దాని తర్వాత ఇది నేను మొన్న ఎప్పుడో ఇవి చేసి ఇలాగే బాక్స్లో పెట్టేసి ఉంచాను అనమాట. ఇంకా నేను వాటిని ట్రాన్స్ఫర్ చేయలేదు వేరే డబ్బాల్లోకి. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల ఐస్ క్యూబ్స్, పచ్చిమిరపకాయలు కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి అవి పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఆ సిలికాన్ ట్రేస్ కావాలన్నమాట. బోల్డ్ అని ఉసిరికాయలు తీసుకొచ్చాను. ఉసిరికాయ షార్ట్స్ ఏవైతే నేను చేస్తానో అవి కంప్లీట్ అయిపోయాయి, మళ్ళీ చేసుకోవాలి. మొన్న నేను ఉసిరికాయలు ఊరబెట్టాను, మరి ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను, ఏ ఖరాబ్ స్పూన్ పెట్టాను, ఖరాబ్ చేయి పెట్టాను, ఏం జరిగిందో తెలీదు. ఆల్మోస్ట్ ఒక 1/2 kg దాటిన ఉసిరికాయలు అన్నిట్లోని బ్లాక్ ఫంగస్ లాగా వచ్చిందనమాట. మొత్తం పడేశాను. ఇంకా మళ్ళీ మంచి ఫ్రెష్ ఉసిరికాయలు తెచ్చి అది మళ్ళీ చేయాలి. గోల్డెన్ ఉసిరికాయలు ఇవి మస్తు వాష్ చేస్తేనే కదా అవి చేసుకోగలుగుతాను, అందుకోసం అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లంచ్. కొంచెం అన్నం, 2 చేప పీసులు తెచ్చుకున్నా. అండ్ ఏదైనా తింటే గ్యారంటీగా నాకు కొంచెం నెయ్యి అయితే కంపల్సరీగా తినాలి. నెయ్యి మన స్కిన్లోని ఇలాస్టిసిటీ పెంచుతుంది అనమాట. నెయ్యి ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ డైజెషన్, యువర్ గట్, ఎవ్రీథింగ్. చాలామంది డైట్ అనగానే నెయ్యి మానేద్దాం అనుకుంటారు, మానకూడదు, కొంచెం తినాలన్నమాట. అండ్ లాస్ట్లో ఏదో ఒకటి నాకు కొంచెం క్రిస్పీగా కావాలి. సో ఇక్కడ నేను బనానా చిప్స్ యాడ్ చేసుకున్నా. మరో వీడియోతో రేపు కలుస్తా. బాయ్ బాయ్.